హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మైనారిటీల సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. మైనారిటీల సంక్షేమ యంత్రాంగం అండి టాపిక్. సో ఆల్మోస్ట్ మనం సిలబస్ కవర్ చేయడానికి దగ్గరలోకి వచ్చాము ఈ సొసైటీకి సంబంధించి. ఇంకొక 2-3 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుందండి. సో ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, కంటెంట్ మిస్ అవ్వద్దండి. మంచి మంచి కంటెంట్ అనేది తెలుస్తుంది. సో మీకు ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం మైనారిటీ అనే పదానికి సంబంధించి క్రింది ఏ లీగల్ కాన్సెప్ట్ 100% రాజ్యాంగబద్ధమైన వాస్తవం మరియు ప్రసిద్ధ టిఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి దేనిని భౌగోళిక ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది? ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆప్షన్ బి. భారత రాజ్యాంగంలోని మైనారిటీలు అనే పదాన్ని వాడినప్పటికీ దానిని ఎక్కడ అఫీషియల్గా నిర్వచించలేదు. మరియు టిఎంఏ పాయ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి కాబట్టి మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి రాష్ట్రాన్ని మాత్రమే ఒక యూనిట్గా తీసుకోవాలి తప్ప దేశాన్ని మొత్తం కాదు. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అనేవి ఏర్పడ్డాయి కాబట్టి మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి రాష్ట్రాన్ని మాత్రమే ఒక యూనిట్గా తీసుకోవాలి తప్ప దేశాన్ని మొత్తం తీసుకోకూడదని చెప్పారండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు 30లలో మైనారిటీల రక్షణల గురించి ప్రస్తావించారు. కానీ మైనారిటీ అంటే ఎవరు అనే నిర్వచనం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు 11 మంది జడ్జీల బెంచు టిఎంఏ పాయ్ కేసులో చారిత్రాత్మక తీర్పు ఇస్తూ దేశవ్యాప్తంగా మత జనాభాను చూడకూడదు, ఆయా రాష్ట్ర జనాభాలో ఏ మతం లేదా ఏ భాష మాట్లాడేవారు 50% కంటే తక్కువ ఉంటారో వారిని ఆ రాష్ట్ర పరిధిలో మైనారిటీలుగా గుర్తించాలని తేల్చి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీల పౌర హక్కులను కాపాడటానికి మరియు ముస్లింల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కాలాలలో ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక జాతీయ కమిషన్లు మరియు నిపుణుల కమిటీలను అవి ఏర్పడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. మైనారిటీల హక్కుల పరిరక్షణ కొరకు మొదటిసారిగా ఒక చట్టబద్ధమైన అథారిటీగా జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం ఆమోదం. భారతదేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన లోపాలపై లోతైన ఆడిట్ జరిపి సంచలన నివేదిక సమర్పించిన ప్రసిద్ధ జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక సమర్పణ. మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చా అనే అంశంపై అధ్యయనం చేయడానికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో జాతీయ మత మరియు భాషాపరమైన మైనారిటీల కమిషన్ నియామకం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఈ జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం అనేది 1992లో పార్లమెంటు చట్టం ద్వారా మొదటిసారిగా చట్టబద్ధమైన జాతీయ మైనారిటీ కమిషన్ను ఈ ఏడాది తెచ్చారు. ఎప్పుడండి? 1992లో. కానీ అమల్లోకి వచ్చింది 1993 నుండి. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక అనేది 2005లో నియమించారు. సో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఏర్పడిన ఈ ఉన్నత స్థాయి కమిటీ దేశంలో ముస్లింల సామాజిక స్థితి కొన్ని చోట్ల దళితుల కంటే ఘోరంగా ఉందని నివేదిక ఇచ్చి సంచలనం సృష్టించింది. ఈ ముస్లింల యొక్క సామాజిక స్థితి కొన్ని చోట్ల దళితుల కంటే ఘోరంగా ఉందని నివేదిక ఇచ్చి సంచలనం సృష్టించింది. ఏదండి? జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ యొక్క రిపోర్టు. నెక్స్ట్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక అనేది 2004లో నియమించారు. దీనికి రిపోర్ట్ వచ్చింది 2007లో. ఈ కమిషన్ మైనారిటీలకు మరియు ముఖ్యంగా వెనుకబడిన ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు, ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్లు, మొత్తం 15% కోటా ఇవ్వవచ్చని అఫీషియల్గా సిఫార్సు చేసింది. ఏది? జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశంలో మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీల విద్యా హక్కులను కాపాడే అత్యంత పవర్ఫుల్ నిబంధన ఆర్టికల్ 30లోని 1 ప్రాథమిక హక్కుల మార్గదర్శకాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 30లోని 1 దేశంలోని మైనారిటీలందరికీ తిరుగులేని ప్రాథమిక హక్కును గ్యారంటీ ఇస్తుంది. మత ప్రాతిపదికన గాని లేదా భాష ప్రతిపదికన గాని ఏర్పడిన ఏ మైనారిటీ వర్గమైనా సరే తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకునే మరియు వాటిని స్వయంగా పరిపాలించుకునే సంపూర్ణ స్వేచ్ఛను ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. ఈ మైనారిటీ విద్యా సంస్థల మేనేజ్మెంట్ రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే ఆటోమేటిక్గా నియంత్రించాలనేది రాంగ్ అండి. సో స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఆర్టికల్ 30లోని 1 అనేది కేవలం మైనారిటీలకు ప్రత్యేకించబడిన చారిత్రాత్మక హక్కు. ఇది మెజారిటీ వర్గాలకు వర్తించదు. దీని కిందే వారు మైనారిటీ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్లను పెట్టుకుంటారు. రాజ్యాంగంలోని 44వ సవరణ ద్వారా ఈ హక్కును మరింత బలోపేతం చేశారు. ప్రభుత్వం మైనారిటీ విద్యా సంస్థల భూములను సేకరిస్తే దానికి సమానమైన మార్కెట్ ధరను నష్టపరిహారంగా 100% చెల్లించాలి. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఈ విద్యా సంస్థల పర్యవేక్షణ అంతా కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మరియు ఆయా రాష్ట్రాల యూనివర్సిటీ రూల్స్ ప్రకారం నడుస్తుంది తప్ప క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. భారత రాజ్యాంగంలో మైనారిటీల సామాజిక, సాంస్కృతిక మరియు భాషాపరమైన రక్షణలను గ్యారంటీ ఇచ్చే క్రింది సర్వోన్నత నిబంధనలను వాటి ఖచ్చితమైన లీగల్ రక్షణలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఆర్టికల్ 29లోని 1 అనేది భారతదేశ భూభాగంలో నివసిస్తున్న ఏ పౌర సమూహానికైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన భాష లేదా సంస్కృతి, లిపి లేదా సంస్కృతి ఉంటే దానిని సంరక్షించుకునే సంపూర్ణ హక్కును కల్పించే నిబంధన ఏది అంటే ఆర్టికల్ 29లోని 1. ఆర్టికల్ 30లోని 2 అనేది దేని గురించి తెలుపుతుందంటే విద్యా సంస్థలకు ప్రభుత్వ గ్రాంట్లు లేదా ఆర్థిక సహాయం అందించేటప్పుడు సదరు సంస్థ ఒక మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ మేనేజ్మెంట్ చేతిలో ఉందనే సాకుతో రాజ్యము ఎలాంటి వివక్ష చూపకూడదని శాసించే నిబంధన. విద్యా సంస్థలకు ప్రభుత్వ గ్రాంట్లు లేదా ఆర్థిక సహాయం అందించేటప్పుడు సదరు సంస్థ ఒక మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ మేనేజ్మెంట్ చేతిలో ఉందనే సాకుతో రాజ్యము ఎలాంటి వివక్ష చూపకూడదని శాసించే నిబంధన ఏది అంటే ఆర్టికల్ 30లోని 2. ఆర్టికల్ 350B అనేది దేని గురించి తెలుపుతుందంటే భాషాపరమైన మైనారిటీల రక్షణల కొరకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి చేత ఒక భాషా మైనారిటీల ప్రత్యేక అధికారిని నియమించడాన్ని తప్పనిసరి చేసిన నిబంధన ఏది అంటే ఆర్టికల్ 350లోని B. నెక్స్ట్ ఆర్టికల్ 29లోని 2 అనేది దేని గురించి తెలుపుతుందంటే ప్రభుత్వ నిధులతో నడిచే ఏ ఒక్క విద్యా సంస్థ కూడా కేవలం మతం, జాతి, కులం లేదా భాష సాకుతో ఏ ఒక్క విద్యార్థికైనా సరే అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదని రక్షణ కల్పించే నిబంధన. సో ఆర్టికల్ 29లోని 1 అనేది భాష, లిపి, సంస్కృతి మూడింటిని కాపాడే హక్కు. ఇది కేవలం మైనారిటీలకే కాదు ఒక ప్రత్యేక గ్రూప్గా ఏర్పడిన మెజారిటీ పౌరులకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 350B అనేది 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. దీని కిందే భాషా మైనారిటీల కమిషనర్ కార్యాలయం అంటే ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్లో ఇది ఏర్పాటైంది. ఏదండి ఈ భాషా మైనారిటీల కమిషనర్ కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా భారతదేశంలో మొత్తం ఎన్ని మతపరమైన కమ్యూనిటీలను జాతీయ మైనారిటీలుగా నోటిఫై చేసింది మరియు 2014లో ఈ అధికారిక జాబితాలోకి ఆఖరుగా చేర్చబడిన ఆ 6వ మైనారిటీ మత సమాజం ఏది? ఆ మత సమాజం ఏది అంటే ఆప్షన్ బి అండి. మొత్తం 6 మతపరమైన కమ్యూనిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు లేదా జొరాస్ట్రియన్లు మరియు జైనులు. ఇందులో జైనులు ఆఖరుగా 2014 జనవరిలో ఈ అధికారిక జాబితాలోకి చేర్చారంటండి. దేని కిందండి? జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 నిబంధనల ప్రకారం 2014లో చేర్చిందైతే జైనులండి. సో 6 నోటిఫైడ్ జాతీయ మైనారిటీలు అనేది కరెక్టు. 1993లో మొదటి 5 మతాలను ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ మైనారిటీలుగా నోటిఫై చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ పోరాటాల అనంతరం యూపీఏ ప్రభుత్వం 2014 జనవరి 27న జైనులను అంటే 6వ జాతీయ మైనారిటీ కమ్యూనిటీగా గుర్తించింది.
కాబట్టి ప్రస్తుతం దేశంలో కేంద్ర నిబంధనల ప్రకారం 6 మతాలు అధికారిక మైనారిటీ హోదా కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 నిబంధనల ప్రకారం పనిచేసే జాతీయ మైనారిటీల కమిషన్ అంతర్గత సభ్యుల నిర్మాణం మరియు వారి సేవా నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. తప్పుగా ఉన్నది అడిగారండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి. ఇదేమని అన్నారు ఇక్కడ, స్విస్ క్రిప్టో కరెన్సీలు అన్నారు కాబట్టి అది రాంగ్. సో రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సో కరెక్ట్ ఏవో చూద్దాము. దేనికి సంబంధించి ఇది? జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం 1992 సంబంధించి జాతీయ మైనార్టీల కమిషను అంతర్గత సభ్యుల యొక్క నిర్మాణము వారి సేవా నిబంధనలకు సంబంధించి కరెక్ట్ ఏవేవంటే, ఈ చట్టంలో సెక్షన్ 3 ప్రకారం కమిషన్లో ఒక చైర్మన్, ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్మన్, 5 సభ్యులు, మొత్తం 7 ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తోంది. ఈ చట్ట నిబంధనల ప్రకారం కమిషన్లోని చైర్మన్తో సహా సభ్యులందరూ ఖచ్చితంగా నోటిఫై చేయబడిన ఈ 6 మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులే అయి ఉండాలి. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం చైర్మన్ మరియు ప్రతి సభ్యుని యొక్క అధికారిక పదవీ కాలం ఖచ్చితంగా 3 సంవత్సరాలుగా ఉంటుంది. చైర్మన్ మరియు ప్రతి సభ్యుని యొక్క అధికారిక పదవీ కాలము ఖచ్చితంగా 3 సంవత్సరాలుగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే అది క్రిప్టో కరెన్సీలు అన్నారు కాబట్టి అది రాంగు. జాతీయ మైనారిటీల కమిషన్ అనేది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నడిచే సొంత అఫీషియల్ చట్టబద్ధమైన సంస్థ అండి. క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ మైనారిటీ కమిషన్కి పదవీ కాలం ఎంత అంటే, ఈ జాతీయ మైనారిటీ కమిషన్కి పదవీ కాలం ఎంత అంటే 3 ఏళ్ళు అండి. పదవీ కాలం వచ్చి 3 ఏళ్ళు. తర్వాత సభ్యులందరూ మైనారిటీ వర్గానికి చెందిన వారే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. నోటిఫై చేయబడిన 6 మైనారిటీ కమ్యూనిటీలకు అంటే ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ చెందిన నిరుద్యోగ యువత, మహిళలు తమ స్వయం ఉపాధి కొరకు అతి తక్కువ వడ్డీ రేట్లకే కోట్ల రూపాయల వ్యాపార రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 1994లో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత జాతీయ ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక కార్పొరేషన్. జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక కార్పొరేషన్. ఇది మైనారిటీల ఆర్థిక సాధికారత కొరకు కేంద్ర ప్రభుత్వం కంపెనీల చట్టం కింద లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థగా 1994 సెప్టెంబర్ 30న ఏర్పాటు చేసిన సర్వోన్నత వింగ్ ఏది అంటే ఎన్ఎండిఎఫ్సి కార్పొరేషన్ అండి. దీని ద్వారానే దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు టర్మ్ లోన్ లేదా మహిళల కొరకు విరాసత్ వంటి ప్రత్యేక స్కీమ్ల ద్వారా హస్తకళలు అభివృద్ధికి, చిన్న పరిశ్రమల స్థాపనకు అతి తక్కువ వడ్డీకే లోన్లు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీ ప్రాంతాల వికాసానికి మరియు వారి జీవన ప్రమాణాలు పెంచడం కోసం మొదట 1987లో ప్రవేశపెట్టబడి తదనంతరం 2006లో సరికొత్తగా పునర్వ్యవస్థీకరించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మక కేంద్ర గొడుగు అంబ్రెల్లా ప్రణాళిక ఏది? దీని ద్వారానే మైనారిటీ కాలనీలలో ప్రాథమిక పాఠశాలలు, తాగునీరు, ఐటీఐ కేంద్రాలు నిర్మించబడుతున్నాయి అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం. ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం, పిఎంస్ న్యూ 15 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ మైనారిటీస్. ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం అనేది మైనారిటీ సంక్షేమ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పెంచడం, మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ ద్వారా ఉన్నత విద్యను సాధించడం, మైనారిటీ ప్రాధాన్యత జిల్లాలలో మౌలిక వసతులు కల్పించడం మరియు వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో, గృహ నిర్మాణ పథకాలలో ఖచ్చితమైన వాటా దక్కేలా చూడటం. ఈ 15 పాయింట్ల కార్యక్రమం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నిధులను ఏకం చేసి మైనారిటీల వికాసానికి దారి చూపే ఒక మాస్టర్ గ్రిడ్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లోని 1 కింద లభించే మైనారిటీ విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తి అధికారాలను మరియు దేశంలోని జనరల్ మెరిట్ అభ్యర్థుల హక్కులను సమానంగా బ్యాలెన్స్ చేసిన ఒక చారిత్రాత్మక లీగల్ మైలురాయి సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సుప్రీంకోర్టు తీర్పు. ఎందుకంటే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా తీర్పు ఇస్తూ ఆర్టికల్ 30లోని 1 కింద మైనారిటీ కాలేజీలకు తమ సొంత మత లేదా భాషా విద్యార్థులకు కొరకు సీట్లను రిజర్వ్ చేసుకునే హక్కు ఉన్నప్పటికీ వారు ఓపెన్ మెరిట్లో వచ్చే ఇతర మైనారిటీయేతర విద్యార్థులను 100% పూర్తిగా నిషేధించడానికి వీల్లేదు. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండటం కోసం కనీసం 50% సీట్లను
అంటే జనరల్ మెరిట్ అభ్యర్థుల కొరకు ఓపెన్గా ఉంచాలని బ్యాలెన్స్ రూల్ పెట్టింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీలోని ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ వివాదంపై వచ్చిన తీర్పు ఇది. మైనారిటీ కాలేజీలు ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నప్పుడు వారు 100% సీట్లను కేవలం తమ సొంత మతానికి ఇచ్చుకుంటామంటే కుదరదు. ఎందుకంటే అది ఆర్టికల్ 29లోని 2కి విరుద్ధంగా అవుతుంది. సో నో సిటిజన్ డినైడ్ అడ్మిషన్ ఆన్ లాంగ్వేజ్ ఆర్ రిలీజియన్ గ్రౌండ్. అందుకే కోర్టు బ్యాలెన్స్ చేస్తూ గరిష్టంగా 50% సీట్లను తమ కమ్యూనిటీకి ఇచ్చుకోమని, మిగిలిన 50 సీట్లను ఓపెన్ మెరిట్లో అందరికీ కేటాయించాలని తీర్పునిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం నోటిఫై చేయబడిన 6 మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోని ఐఐటి, ఎన్ఐటి మరియు ఎయిమ్స్ వంటి ఉన్నత సాంకేతిక మరియు వైద్య కోర్సుల చదివేటప్పుడు వారి పూర్తి ట్యూషన్ ఫీజును 100% నేరుగా డీబీటీ ద్వారా అందించే ఆ సర్వోన్నత కేంద్ర మెరిట్ స్కాలర్షిప్ పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి. మెరిట్ కమ్ మీన్స్ మైనారిటీ ఉన్నత విద్యా స్కాలర్షిప్ పథకం. మెరిట్ కమ్ మీన్స్ మైనారిటీ ఉన్నత విద్యా స్కాలర్షిప్ పథకం. ఈ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పథకం అనేది మైనారిటీ యొక్క విద్యా సాధికారత సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీని కింద లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 2.5 లక్షల లోపు ఉండాలి. ఈ పథకం ద్వారా ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ, సిఏ చదివే నిరుపేద మైనారిటీ విద్యార్థుల కోర్సు ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అందిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం మరియు జాతీయ నిపుణుల నివేదికల విశ్లేషణల ప్రకారం భారతదేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న అభివృద్ధి లోపాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ దేశంలో ముస్లింల ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉన్నత ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల ప్రాతినిధ్యం కొన్ని సామాజిక సూచికలలో అత్యంత అట్టడుగున ఉన్న షెడ్యూల్డ్ కులాల కంటే ఘోరంగా ఉందని అధికారిక రికార్డుల ద్వారా నిరూపించిన ఆ చారిత్రాత్మక సర్వోన్నత నివేదిక ఏది అంటే ఆప్షన్ బి అండి. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక. ఈ జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం 2005 మార్చిలో ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేందర్ సచార్ నేతృత్వంలో ఈ కమిటీ నియమించింది. నివేదిక సమర్పణ అనేది 2006 నవంబర్లో సమర్పించారు ఈ రిపోర్ట్ అనేది. ఈ కమిటీయే దేశంలో మొదటిసారిగా ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై పక్కా గణాంకాలు సేకరించి ప్రభుత్వ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు మరియు రక్షణ రంగాలు అన్నింటిలోనూ వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని నిరూపించింది. దీని సిఫార్సుల ఆధారంగానే కేంద్రంలో ప్రత్యేక మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీల విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని మరియు వారి మతపరమైన ఆస్తుల పరిరక్షణను చట్టబద్ధం చేసిన క్రింది చారిత్రాత్మక జ్యుడిషియల్ తీర్పులను మరియు కేంద్ర చట్టాలను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ సెకండ్ అంటే సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్, తర్వాత థర్డ్ స్టేట్మెంట్. ఆర్టికల్ 30 కింద లభించే మైనారిటీ విద్యా హక్కులపై ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు పరిమితులు విధించలేవని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన పునాది లాంటి కేరళ ఎడ్యుకేషనల్ బిల్లు కేసు తీర్పు. తర్వాత మతపరమైన ముస్లిం ఆస్తుల నిర్వహణను మరియు పరిరక్షణను జాతీయ స్థాయిలో పటిష్టం చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన చారిత్రాత్మక కేంద్ర వక్ఫ్ చట్టం అమలు. తర్వాత ప్రైవేట్ మైనారిటీ అన్ఎయిడెడ్ కాలేజీలలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత క్యాస్ట్ రోస్టర్ రిజర్వేషన్లను బలవంతంగా రుద్దలేవని స్పష్టం చేసిన పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు. కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసు అనేది ఆర్టికల్ 30లోని 1 మైనారిటీ హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన మొట్టమొదటి ఐకానిక్ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇది. దీని ద్వారానే మైనారిటీ హక్కుల ప్రాధాన్యత స్థిరపడింది. కేంద్ర వక్ఫ్ చట్టం 1995 అనేది ముస్లిం మత ఆస్తుల పరిరక్షణ కొరకు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటు కొరకు పార్లమెంట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ చట్టబద్ధమైన చట్టం ఇది. పిఏ ఇనామ్దార్ కేసు అనేది ఈ కేసులోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏంటంటే ప్రభుత్వ సహాయం తీసుకొని ప్రైవేట్ మైనారిటీ కాలేజీల సీట్ల కేటాయింపులో రాజ్యం జోక్యం చేసుకోకూడదు. దీనిని అధిగమించడానికి తర్వాతి కాలంలో పార్లమెంటు 93వ సవరణ తెచ్చింది, కానీ మైనారిటీ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో భాషాపరమైన మైనారిటీల హక్కులను రక్షించడానికి కల్పించిన ఆర్టికల్ 350B ప్రత్యేక నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
చారిత్రాత్మక 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 350లోని బి నిబంధన దేశవ్యాప్తంగా గల భాషా మైనారిటీల రక్షణలను పర్యవేక్షించడానికి నేరుగా భారత రాష్ట్రపతి చేత నియమించబడే ఒక భాషా మైనారిటీల ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ రాజ్యాంగబద్ధమైన పదవిని ఏర్పాటు చేస్తుంది. ఈ భాషా మైనారిటీల కమిషను కార్యాలయం అనేది నిధుల రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీలు. ఇది రాంగ్ అండి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. సో ఈ మైనారిటీల సంక్షేమ యంత్రాంగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు ఒక రాష్ట్రంలో వేరే భాష మాట్లాడే మైనారిటీల, ఉదాహరణకు ఒడిశాలో ఉండే తెలుగు మాట్లాడే ప్రజల హక్కులు దెబ్బతినకుండా ఉండటం కోసం ఈ ఆర్టికల్ అనేది 350బిని చేర్చారు. ఈ అధికారిని కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటారు. దీని ప్రధాన కార్యాలయం ప్రయాగ్రాజ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంది. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇది భారత కేంద్ర హోంమంత్రి మరియు మైనారిటీల వ్యవహారాల మంత్రిత్వ శాఖల పరిధిలో దేశీయ ఆఫీసు. దీనికి విదేశీ క్రిప్టోలతో ఎలాంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మైనారిటీల విద్య, సామాజిక వికాసం కొరకు జాతీయ కమిషన్లు ప్రతిపాదించిన క్రింది చారిత్రాత్మక సిఫార్సులు మరియు పథకాలను వాటి ఖచ్చితమైన లీగల్ లక్ష్యాలతో జతపరచండి. సచార్ కమిటీ నాయి రోషిని ఫ్రేమ్వర్క్ ఇది దేనికి సంబంధించిందండి? ఆప్షన్ ఏ అండి, 1A 2B 3C 4D. సో సచార్ కమిటీ నాయి రోషిని ఫ్రేమ్వర్క్ అనేది దేనికి సంబంధించిందంటే మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన మహిళలలో ఆత్మవిశ్వాసం పెంచడానికి మరియు వారి నాయకత్వ నైపుణ్యాల వృద్ధి కొరకు తెచ్చిన ప్రత్యేక శిక్షణా పథకం. రంగనాథ్ మిశ్రా 15% రిజర్వేషన్ ఫార్ములా అనేది దేశంలో ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగ విద్య అడ్మిషన్లలో 10% రిజర్వేషన్లు, ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్లు, మొత్తం 15% కోటా ఇవ్వాలని సిఫార్సు చేసిన ల్యాండ్మార్క్ నివేదిక ఏదంటే రంగనాథ్ మిశ్రా 15% రిజర్వేషన్ ఫార్ములా. ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ అనేది ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు లేదా ఉద్యోగాల్లో మైనారిటీలపై చూపే వివక్షలను అరికట్టడానికి ఒక చట్టబద్ధమైన సమాన అవకాశాల కమిషన్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన. సచార్ కమిటీ మద్రాసా మోడర్నైజేషన్ గ్రిడ్ అనేది సాంప్రదాయ మైనారిటీ మదరసాలలో చదివే పిల్లలకు కంప్యూటర్ విద్య, సైన్సు మరియు మ్యాథ్స్ నేర్పిస్తూ వారిని ప్రధాన విద్యా స్రవంతిలోకి తీసుకురావాలని చేసిన సిఫార్సు. సో నయీ రోషిని పథకం అనేది సచార్ కమిటీ నివేదిక ఆధారంగా మైనారిటీ మహిళల సాధికారత కొరకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇది సమాన అవకాశాల కమిషన్ అనేది సమాజంలో మతపరమైన వివక్షలు లేని సమానత్వాన్ని సాధించడానికి సచార్ కమిటీ ప్రతిపాదించిన ఒక వినూత్న సామాజిక న్యాయ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర వక్ఫ్ చట్టం 1995లోని చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గల మంచీదులు, దర్గాలు మరియు కబరస్థాన్లతో కూడిన వక్ఫ్ ఆస్తులను ఆడిట్ చేసే మరియు ఆక్రమణలపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు పెట్టే అధికారాలు గల ఆయా రాష్ట్రాల సర్వోన్నత చట్టబద్ధమైన బోర్డు ఏది అంటే ఆప్షన్ బి అండి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు. ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనేది వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 13 ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది. దీనికి ఒక సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి. ఎవరైనా వక్ఫ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేసినా లేదా ఆక్రమించిన చట్టంలోని సెక్షన్లు బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అధికారాలు ఈ బోర్డుకు కల్పిస్తాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ మైనారిటీల కమిషన్కు గల చట్టబద్ధమైన అధికారాలు, విధులు మరియు నివేదికల సమర్పణలను తెలిపే జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 9 నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో ఈ చట్టంలోని సెక్షన్ 9లోని 1 ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మైనారిటీల అభివృద్ధి ప్రగతిని మరియు వారి రక్షణ చట్టాల అమలును నిరంతరం సమీక్షించే సర్వాధికారాలు ఈ కమిషన్కు ఉంటాయి. సెక్షన్ 9లోని 1లోని డి ప్రకారం దేశంలో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లిన లేదా వివక్షకు గురైనా సరే బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులపై సుమోటోగా విచారణ జరిపే ప్రత్యేక అధికారాలు ఈ కమిషన్కు ఉన్నాయి. కమిషను తన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం వాటిని పార్లమెంట్లోని ఉభయ సభల ముందు ప్రవేశపెట్టడం చట్టబద్ధమైన విధి.
సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం అనేది భారత పార్లమెంటు చేసిన ఒక అత్యున్నత చట్టబద్ధమైన సామాజిక రక్షణ చట్టం. దీనికి స్విస్ క్రిప్టో టోకెన్లతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కమిషన్కు మైనార్టీ హక్కుల రక్షణ కొరకు కేంద్రానికి ప్రత్యేక సిఫార్సులు చేసే అధికారాలు కూడా ఉన్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నోటిఫై చేయబడిన 6 మైనారిటీ కమ్యూనిటీలకు అంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలకు చెందిన ఉన్నత విద్యావంతులైన స్కాలర్స్ దేశంలోని ఐఐటి మరియు సెంట్రల్ యూనివర్సిటీలలో పిహెచ్డి పరిశోధనలు చేయడం కొరకు భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ ప్రసిద్ధ అత్యున్నత జాతీయ ఫెలోషిప్ పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ పథకం. మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ పథకం. ఈ మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ పథకం అనేది మైనారిటీ ఉన్నత విద్యా సాధికారత సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. స్వతంత్ర భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జ్ఞాపకార్థం దీనిని ప్రారంభించారు. దీని ద్వారా యూజీసీ నెట్ అర్హత సాధించిన మైనారిటీ రీసెర్చ్ స్కాలర్లకు 5 ఏళ్ల పాటు ప్రతి నెల నేరుగా నిధులు అందుతాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ విద్యా సంస్థల పరిపాలనా హక్కుల రాజ్యాంగ చరిత్ర విశ్లేషణ ప్రకారం ఆర్టికల్ 30లోని 1 కింద మైనారిటీలకు లభించే పరిపాలనా స్వేచ్ఛ అనగా సంస్థను సమర్థవంతంగా నిర్వహించుకునే హక్కు మాత్రమే గాని విద్యా ప్రమాణాలను నాశనం చేస్తూ దుర్వినియోగం లేదా అక్రమ పరిపాలన చేసే హక్కు కాదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ చారిత్రాత్మక అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ తీర్పు ఏది అంటే ఆప్షన్ ఏ అండి, అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇది ఆర్టికల్ 30లోని 1 పరిధిని ఖరారు చేసిన సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం తీర్పు. ఈ కేసులోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏంటంటే మైనారిటీ కాలేజీలకు టీచర్లను నియమించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ విద్యా ప్రమాణాలు కాపాడటం కొరకు ప్రభుత్వం విధించే సిలబస్ రూల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్లు మరియు టీచర్ల కనీస వయసు నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే పరిపాలనా స్వేచ్ఛ అంటే అక్రమ పరిపాలన చేసే హక్కు కాదని కోర్టు లీగల్గా తేల్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర వక్ఫ్ చట్టం 1995లోని నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన భూ వివాదాలను అత్యంత వేగంగా పరిష్కరించడం కోసం ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక వక్ఫ్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడాన్ని చట్టం తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 83 నిబంధనల ప్రకారం ఈ ప్రత్యేక ట్రిబ్యునల్స్కు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు లభిస్తాయి మరియు వక్ఫ్ భూముల వివాదాలపై విచారణ జరిపే తుది లీగల్ పవర్స్ ఈ ట్రిబ్యునల్స్కే ఉంటాయి తప్ప సాధారణ స్థానిక సివిల్ కోర్టులు జోక్యానికి ఈ సెక్షన్ 83 కింద చట్టబద్ధంగా వీల్లేదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. వక్ఫ్ ఆస్తులపై వచ్చే వివాదాలు సాధారణ కోర్టుల్లో దశాబ్దాల పాటు నలిగిపోకుండా ఉండటం కోసం వక్ఫ్ చట్టంలో సెక్షన్ 83ని చేర్చారు. దీని కింద ఏర్పాటయ్యే ట్రిబ్యునల్లో జ్యుడిషియల్ మెంబర్గా డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారి ఉంటారు. సో అసర్షన్ అనేది కరెక్టు. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై నేరుగా హైకోర్టులోనే అప్పీలు చేయాలి తప్ప స్థానిక మున్సిఫ్ లేదా సబ్ కోర్టులలో కేసులు వేయడానికి వీల్లేదని సాధారణ సివిల్ కోర్టుల జోక్యాన్ని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధించింది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం నోటిఫై చేయబడిన 6 మైనారిటీల కమ్యూనిటీలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థుల సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఐఐటి నీట్ వంటి సర్వోన్నత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసం దేశంలోని టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఉచిత శిక్షణ మరియు ఉచిత స్టైఫండ్ అందించే ఆ ప్రసిద్ధ అత్యున్నత జాతీయ ఉచిత కోచింగ్ సంక్షేమ పథకం పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, నాయా సవేరా ఫ్రీ కోచింగ్ స్కీమ్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్. నయా సవేరా, ఈ నయా సవేరా ఉచిత కోచింగ్ పథకం అనేది ఇస్తున్నారండి. దీని ద్వారా ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఈ నయా సవేరా అనేది మైనారిటీ నిరుద్యోగ నివారణ పరిధిలోని అత్యంత మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీము. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మినిస్ట్రీ దీనిని రన్ చేస్తుంది. దీని కింద కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్న మైనారిటీ అభ్యర్థులను ఎంపిక చేసి పెద్ద ఇండస్ట్రియల్ సిటీలలో గల టాప్ కోచింగ్ సెంటర్ల ద్వారా ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తారు.
మరియు శిక్షణా కాలంలో విద్యార్థులకు బుక్స్ మరియు వసతి ఖర్చుల కొరకు ప్రతి నెల ఉచిత స్టైఫండ్ నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనలు మరియు విద్యా హక్కుల విశ్లేషణల ప్రకారం దేశంలోని పెద్ద పెద్ద ఐఐటి, ఐఐఎం మరియు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సీట్ల రిజర్వేషన్లు కల్పించే తిరుగులేని అధికారాన్ని రాజ్యానికి ఇస్తున్న ఆర్టికల్ 15లోని 5 నిబంధన నుండి రాజ్యాంగం క్రింది ఏ విద్యా సంస్థలకు సంపూర్ణ మినహాయింపు కల్పించింది? సంపూర్ణ మినహాయింపు లభించింది అంటే ఆప్షన్ బి అండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13లోని 1 కింద ఏర్పాటైన మతపరమైన లేదా భాషాపరమైన మైనార్టీ విద్యా సంస్థలకు మినహాయింపు అనేది ఉందండి. మైనార్టీ విద్యా హక్కుల పరిధిలోని అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే ఈ మైనార్టీ విద్యా సంస్థల రిజర్వేషన్ మినహాయింపు. ఇది 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 15లోని 5లో పార్లమెంటు స్పష్టంగా ఒక మినహాయింపు క్లాజ్ పెట్టింది. దాని ప్రకారం రాజ్యం సాధారణ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలలో కోటా రూల్స్ పెట్టవచ్చు. కానీ ఆర్టికల్ 30లోని 1 కింద మైనార్టీలు నడుపుకునే మతపరమైన లేదా భాషాపరమైన మైనార్టీ విద్యా సంస్థలలో, ఉదాహరణకు మైనార్టీ మెడికల్ లేదా ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాస్ట్ రోస్టర్ రిజర్వేషన్లను బలవంతంగా అమలు చేయడానికి వీల్లేదు. దీనిని సుప్రీంకోర్టు ప్రసిద్ధ ప్రమతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కేసులో కూడా సమర్థించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల నైపుణ్యాభివృద్ధికి మరియు అంతరించిపోతున్న చిన్న మైనారిటీ సమూహాల జనాభాను రక్షించడానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ కాలాలలో ప్రవేశపెట్టిన క్రింది చారిత్రాత్మక ఫ్లాగ్షిప్ సంక్షేమ పథకాలను అవి ప్రారంభమైన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఈ జియో పార్సీ పథకం అనేది 2013-14లో ప్రారంభించారు. దేశంలో అత్యంత అట్టడుగుకు పడిపోయిన పార్సీ జనాభాను శాస్త్రీయంగా మరియు వైద్యపరంగా అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ సహాయంతో పెంచడం కొరకు కేంద్రం తెచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి సంచలన జనాభా సంరక్షణ పథకం. పడో పరదేశ్ యోజన 2014-15 స్థిరీకరణ అనేది విదేశీ ఉన్నత విద్యా లోన్లపై మైనారిటీల కొరకు నడిచిన కేంద్ర వడ్డీ సబ్సిడీ గ్రిడ్. పిఎం వికాస్ యోజన అనేది 2022-23లో ప్రకటించి ప్రస్తుతం 2025-26 లీగల్ డేటా నాటికి సంపూర్ణ విస్తరణ. పాత 5 పథకాలను సీకో ఔర్ కుమావో, ఉస్తాదు, హమారీ ధరోహర్, నాయ్ రోషిని, నాయ్ మాంజిల్ ఒకే అంబ్రెల్లా కిందకు తెస్తూ మైనారిటీ చేతి వృత్తుల వారిని వ్యాపార ఓనర్లుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన మాస్టర్ ప్లాన్ ఏది అంటే పిఎం వికాస్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350లోని బిలోని 2 ఆర్టికల్ 350బి నిబంధనల ప్రకారం భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈ ప్రత్యేక అధికారి గారికి గల అధికారిక రిపోర్టింగ్ బాధ్యతలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆర్టికల్ 350బిలోని 2 అనేది రాజ్యాంగబద్ధంగా స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా గల భాషా మైనారిటీల రక్షణలు అమలును నిరంతరం దర్యాప్తు చేయడం మరియు సదరు నివేదికలన్నింటినీ రాష్ట్రపతి గారు ఆదేశించిన సమయాలలో నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించడం ఈ ప్రత్యేక అధికారి యొక్క పరమ ప్రధాన విధి. ఈ భాషా మైనారిటీల రాజ్యాంగ రిపోర్టుల డేటా అంతా కేవలం స్విట్జర్లాండ్తో అన్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. స్విట్జర్లాండ్తో ఎటువంటి సంబంధాలు లేవు. ఎక్కడ కనిపించినా కూడా దీన్ని రిమూవ్ చేయొచ్చండి. ఇది ఎందుకు ఇలా ఇస్తున్నానంటే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోవడానికి ఇట్లా రాంగ్ ఆప్షన్స్ ఇస్తున్నానండి. సో ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. ఇది మైనార్టీ గవర్నెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. భాషా మైనార్టీల కమిషనర్ తన వార్షిక నివేదికలను పార్లమెంటుకు కానీ లేదా ప్రధానమంత్రికి కానీ నేరుగా ఇవ్వరు. రాజ్యాంగం ప్రకారం ఆయన తన రిపోర్టును భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి ఆ నివేదికలను పార్లమెంట్లోని ఉభయ సభల ముందు ఉంచుతారు మరియు సదరు రాష్ట్రాల గవర్నర్ల ద్వారా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పంపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన ఆస్తుల భద్రతను కాపాడటానికి నిర్దేశించిన క్రింది చారిత్రాత్మక చట్టాలను వాటి ఖచ్చితమైన లీగల్ రక్షణతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1A, 2B, 3C, 4D. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ 2004, NCMEI యాక్ట్ 2004 అనేది దేనికి సంబంధించింది అంటే దేశంలోని కాలేజీలకు అధికారికంగా మైనారిటీ హోదా సర్టిఫికెట్లు మంజూరు చేసే మరియు
అనుబంధ వివాదాలను పరిష్కరించే సర్వోన్నత జాతీయ న్యాయ సంస్థ. సెక్షన్ 4 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ 1995 అనేది రాష్ట్ర వ్యాప్తంగా గల వక్ఫ్ ఆస్తులు మరియు భూములను దళారీల ఆక్రమణలకు గురి కాకుండా కాపాడటానికి ఒక సర్వే కమిషనర్ ద్వారా ప్రాథమిక భూ సర్వే జరపడాన్ని తప్పనిసరి చేసిన సెక్షను. సెక్షన్ 10 ఆఫ్ ఎన్సిఎం యాక్ట్ 1992 అనేది జాతీయ మైనారిటీ కమిషన్ తన విచారణ నియమాలను తానే సొంతంగా ఖరారు చేసుకుంటుందని తెలుపుతూనే తన వార్షిక బడ్జెట్ అకౌంట్లను ఖచ్చితంగా కాగ్ ఆడిట్కు పంపాలని శాసించే సెక్షను. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది దేనికి సంబంధించింది అంటే విద్యా హక్కు చట్టం పరిధిలోని 25% నిరుపేదల ఉచిత కోటా నిబంధనల నుండి మతపరమైన మదరసాలు మరియు వేద పాఠశాలలకు సంపూర్ణ చట్టబద్ధమైన మినహాయింపు కల్పించే లీగల్ లేఅవుట్. సో ఎన్సిఎంఈఐ కమిషన్ చట్టం అనేది దేశంలో సాధారణంగా మైనార్టీల కోసం ఎన్సిఎం ఉంటే అంటే దేశంలో సాధారణ మైనార్టీల కోసం ఎన్సిఎం 1992 చట్టం అనేది ఉంటే కేవలం మైనార్టీ స్కూళ్ళు కాలేజీలు అఫిలియేషన్ మరియు మైనారిటీల సర్టిఫికెట్ల కొరకు ప్రత్యేకంగా ఎన్సిఎంఈఐ యాక్ట్ 2004 ద్వారా ఒక సర్వోన్నత జ్యుడిషియల్ కమిషన్ అనేది ఏర్పాటైందంట. దీని చైర్మన్గా ఖచ్చితంగా హైకోర్టు విశ్రాంత జడ్జి ఉండాలి. ఆర్టీ యాక్ట్ మినహాయింపు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏంటంటే ఆర్టికల్ 30లోని 1 అనేది మైనారిటీ స్వయం ప్రతిపత్తి హక్కు ప్రాథమికమైనది కాబట్టి ఆర్టికల్ 21A కింద విధించే 25% ఉచిత సీట్ల భారాన్ని మైనారిటీ ఎయిడెడ్ లేదా అన్ఎయిడెడ్ పాఠశాలలపై బలవంతంగా రుద్దలేమని ఆర్టీ యాక్ట్ మినహాయింపు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన స్కూల్ డ్రాప్అవుట్ విద్యార్థులు ముఖ్యంగా మదరసాలలో మధ్యలోనే చదువు ఆపేసిన మైనారిటీ యువత ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ద్వారా 10వ తరగతి లేదా ఇంటర్ సర్టిఫికెట్లు పొందేలా చేస్తూ మరియు వారికి అత్యాధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా 3 నుండి 6 నెలల ఉచిత వృత్తి విద్యా శిక్షణ ఇప్పించి పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు కల్పించే ఆ సర్వోన్నత జాతీయ మైనారిటీ విద్యా ఉపాధి బంధ పథకం ఏది అంటే ఆప్షన్ బి అండి, నయీ మంజిల్ పథకం. ఈ నయీ మంజిల్ పథకం అనేది మైనారిటీ డ్రాప్అవుట్స్ అక్షరాస్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక పథకం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వదు, శిక్షణతో పాటు వారికి ఖచ్చితంగా 10వ తరగతి లేదా 12వ తరగతి అఫీషియల్ స్కూల్ బోర్డు సర్టిఫికెట్ వచ్చేలా విద్యా వసతి కల్పిస్తుంది. దీని ద్వారా లక్షలాది మంది మైనారిటీ యువతకు ఉపాధి దక్కింది. ఇది ప్రస్తుతం నూతన పిఎం వికాస్ గొడుగు పథకం కింద మరింత బలోపేతం చేయబడిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల పౌర హక్కులను కాపాడటానికి చట్టబద్ధంగా ఏర్పాటైన జాతీయ మైనారిటీ కమిషన్ ఎన్సిఎం యాక్ట్ ఆఫ్ 1992 యొక్క అంతర్గత నిబంధనలు మరియు సివిల్ కోర్టు విచారణ అధికారాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది అడిగారు కాబట్టి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. దీనికి సంబంధించండి పిఎం వికాస్ గొడుగు పథకం కింద ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏమి, జాతీయ మైనారిటీ కమిషన్లకు సంబంధించి మరియు సివిల్ కోర్టుకు సంబంధించి అడిగారండి. ఇక్కడ అంతర్గత నిబంధనలు మరియు సివిల్ కోర్టు యొక్క విచారణ అధికారాలకు సంబంధించి అడిగారు. సో కరెక్ట్ ఏవేవంటే మైనారిటీల హక్కుల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులపై దర్యాప్తు జరిపేటప్పుడు ఈ జాతీయ కమిషన్కు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు అంటే సమన్లు జారీ చేసే అధికారాలు చట్ట ప్రకారం లభిస్తాయి. నెక్స్ట్, ఈ కమిషన్ ఇచ్చే సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరణాత్మక మెమొరాండంను ఖచ్చితంగా పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడం ప్రభుత్వ చట్టబద్ధమైన బాధ్యత. ఒకవేళ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే సదరు నివేదిక కాపీని కమిషను నేరుగా ఆ రాష్ట్రానికి పంపుతుంది. దానిని రాష్ట్ర అసెంబ్లీ బోనులో ప్రవేశపెట్టడం తప్పనిసరి. సో జాతీయ మైనారిటీల కమిషన్ ఒక సర్వోన్నత చట్టబద్ధమైన జాతీయ సంస్థ. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. సో ఈ మైనారిటీల కమిషన్కి సివిల్ కోర్టు పవర్స్ అనేవి ఉంటాయంటండి. దీని ద్వారా ఇది బాధ్యులైన ఏ ప్రభుత్వ అధికారినైనా విచారణకు పిలిపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర మరియు మైనారిటీ రిజర్వేషన్ల లీగల్ నిబంధనల ప్రకారం ముస్లింలలో ఉన్న తీవ్రమైన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అరికట్టడం కోసం జస్టిస్
పిఎస్ఏ సుబ్రహ్మణ్యం కమిషన్ నివేదిక ఆధారంగా దళితులు లేదా వెనుకబడిన హిందూ కులాలను తాకకుండా ముస్లింలలోనే అత్యంత అట్టడుగు 14 వెనుకబడిన ఉపకులాలను ఏకం చేస్తూ విద్యా ఉద్యోగాలలో 4% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఆ చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ గ్రూప్ కేటగిరీ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఏపీ బీసీఈ కేటగిరీ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ అండి. ఆంధ్రప్రదేశ్ బీసీఈ కేటగిరీ రిజర్వేషన్ల యొక్క ముస్లిం సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ బీసీ కేటగిరీ ముస్లిం రిజర్వేషన్ సంబంధించింది ఇది. సో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చట్ట సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ జాబితాకు అదనంగా బీసీఈ కేటగిరీని చేర్చింది. దీని కింద ముస్లింలలోని లద్దాఫ్, ఫకీర్, షేక్, సయ్యద్ కాకుండా వెనుకబడిన వృత్తుల వారైన దూదేకుల, దోబి, కురేషి వంటి 14 రకాల ఉపకులాలను గుర్తించి 4% ప్రత్యేక కోటాను కల్పించారు. దీనివల్ల నిరుపేద ముస్లిం యువతకు మెడికల్, ఇంజనీరింగ్ సీట్లలో మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో భారీ ఊరట లభించింది. ఈ కేసు ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉన్నప్పటికీ కోర్టు ఇచ్చిన స్టే మినహాయింపుల ప్రకారం ఏపీలో ఈ 4% బీసీఈ కోటా దిగ్విజయంగా అమలవుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ విద్యా సంస్థల సర్వోన్నత వివాదాల విశ్లేషణ ప్రకారం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అనేది పార్లమెంటు చేసిన ప్రత్యేక కేంద్ర చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ విద్యా సంస్థల సర్వోన్నత వివాదాల విశ్లేషణ ప్రకారం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అనేది పార్లమెంటు చేసిన ప్రత్యేక కేంద్ర చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి దానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లోని 1 కింద సంపూర్ణ మైనారిటీ సంస్థ హోదా లభించిందని, మైనారిటీ సంస్థ హోదా లభించిందని కాదు, లభించదని, తద్వారా అందులో జనరల్ మెరిట్ అభ్యర్థుల సీట్లను పూర్తిగా ఆపలేరని తీర్పునిస్తూ 1967 నాటి ప్రసిద్ధ అజీజ్ బాషా కేసు లీగల్ స్ఫూర్తిని 100% సమర్థించిన ఆ చారిత్రాత్మక అలహాబాద్ హైకోర్టు మరియు తదుపరి సుప్రీంకోర్టు జ్యుడిషియల్ మైలురాయి కేసు ఏది అంటే ఆప్షన్ ఏ అండి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది మైనార్టీ హోదా వివాద కేసుకు సంబంధించింది. ఇది మైనార్టీ విద్యా హక్కుల సంబంధించిన తీర్పు అండి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక అజీజ్ బాషా 1967 కేసులో తీర్పు ఇస్తూ ఏఎంయుని స్థాపించింది ముస్లింలు కాదు, దానిని పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు కాబట్టి దానికి ఆర్టికల్ 30 వర్తించదని తేల్చింది. దీనిని సవరిస్తూ 1981లో పార్లమెంటు చట్ట సవరణ చేసినప్పటికీ తర్వాతి కాలంలో 2005లో అలహాబాద్ హైకోర్టు ఆ సవరణను కొట్టివేసి పాత అజీజ్ బాషా తీర్పును పునరుద్ధరించింది. ఈ కేసు ఇటీవల 7 న్యాయమూర్తుల సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం విచారణల ద్వారా నిరంతరం వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ యొక్క చట్టబద్ధమైన అధికారాల అమలు అనేది దేశవ్యాప్తంగా గల మైనారిటీ కాలేజీల అఫిలియేషన్ హక్కులను మరియు వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడిన ఒక సర్వోన్నత చట్టబద్ధమైన వీటో అస్త్రం. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 11 మరియు 12 నిబంధనల ప్రకారం దేశంలోని ఏ కాలేజీ లేదా విద్యా సంస్థకైనా సరే అఫీషియల్ మైనారిటీ హోదా సర్టిఫికెట్ అనేది జారీ చేసే సంపూర్ణ చట్టబద్ధమైన సర్వాధికారాలు కేవలం ఆ జాతీయ కమిషన్కు మాత్రమే ఉంటాయి మరియు ఆ కమిషన్ ఇచ్చే తీర్పులు ఆఖరివి. ఇవి రాష్ట్రాల విశ్వవిద్యాలయాల తిరస్కరణ ఉత్తర్వులను సైతం పూర్తిగా రద్దు చేసే పవర్ఫుల్ బైండింగ్ అధికారాలను కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సాధారణంగా కాలేజీలకు పర్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ ఒక కాలేజీకి మైనారిటీ హోదా ఇవ్వడానికి రాష్ట్రాలు ఆలస్యం చేస్తే సదరు కాలేజీ నేరుగా ఢిల్లీలోని ఈ ఎన్సిఎంఈఐ కమిషన్ను ఆశ్రయించవచ్చు.
ఈ కమిషన్కు ఒక సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. ఇది విచారణ జరిపి ఒకసారి మైనారిటీ సర్టిఫికేట్ ఇస్తే దేశంలోని ఏ యూనివర్సిటీ అయినా సరే దానిని 100% అంగీకరించి తీరాల్సిందే అని చట్టం స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ తాజా మైనారిటీ ఆర్థిక నివేదికల ప్రకారం నోటిఫై చేయబడిన 6 మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన సాంప్రదాయ హస్తకళాకారులు మరియు నేత కార్మికులు తమ లోకల్ డిజైన్లను అంతర్జాతీయ మార్కెట్గా మార్చుకోవడం కొరకు ఎటువంటి భారీ షూరిటీ లేకుండా నేరుగా ఆన్లైన్లో 10 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీ రేటుకే కేవలం 5% నుండి 6% వడ్డీకే వ్యాపార ముందస్తు రుణాలు మంజూరు చేసే ఆ ప్రసిద్ధ జాతీయ మైనారిటీ రుణ పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఎన్ఎండిఎఫ్సి విరాసత్ క్రెడిట్ స్కీమ్ ఫర్ మైనారిటీ ఆర్టిజన్స్. ఎన్ఎండిఎఫ్సి విరాసత్ రుణ పథకం. ఈ ఎన్ఎండిఎఫ్సి విరాసత్ రుణ పథకం అనేది మైనారిటీ చేతి వృత్తుల వారి ఆర్థిక రక్షణ పరిధిలోని మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీము. జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక కార్పొరేషన్ దీనిని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుపుతోంది. దీని కింద సాంప్రదాయ మైనారిటీ హస్తకళల తయారీదారులకు, ఉదాహరణకు జర్దోజీ పనివారు, ఇత్తడి పాత్రల తయారీదారుల తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి పురుషులకు 6% వడ్డీకే, మహిళా లబ్ధిదారులకు మరింత తక్కువగా కేవలం 5% వడ్డీకే 10 లక్షల రూపాయల వరకు భారీ టర్మ్ లోన్లు అందిస్తారు. ఇది అట్టడుగు మైనారిటీ కుటుంబాలలో పేదరికాన్ని రూపుమాపే ఒక అద్భుతమైన జాతీయ ఆర్థిక కవచం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నిబంధనల ప్రకారం దేశంలోని మైనారిటీ పౌరులకు ప్రత్యేక సర్వీసులలో సమానత్వాన్ని గ్యారంటీ ఇస్తూ కేవలం మతం లేదా జాతి సాకుతో రాజ్యం ఏ ఒక్క పౌరుడికైనా సరే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను నిరాకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 3వ భాగంలో కఠినంగా శాసించే ఆ సర్వోన్నత ప్రాథమిక హక్కు నిబంధన ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 16లోని 2. దేని గురించి తెలుపుతుందంటే ఇది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్సైడ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది మైనారిటీల ఉద్యోగ రక్షణకు సమాన అవకాశాలు కల్పిస్తే ఆర్టికల్ 16లోని ఇది మైనారిటీ ఉద్యోగ రక్షణకు అత్యంత ప్రాథమికమైన పునాది ఆర్టికల్. ఆర్టికల్ 16లోని 1 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే ఆర్టికల్ 16లోని 2 అనేది ప్రత్యేకంగా వివక్షను నిషేధిస్తుంది. దీని ప్రకారం 7 నిర్దిష్ట శాఖలు మతము, జాతి, కులము, లింగము, వంశ పరంపర, పుట్టిన స్థలము లేదా నివాస స్థలం ఆధారంగా ఏ పౌరుడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు కాకూడదు. ఇది మైనారిటీ అభ్యర్థులకు కేంద్ర రాష్ట్ర సర్వీసులలో వివక్ష లేని సమాన ఎంట్రీని గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ముస్లిం మతపరమైన ఆస్తులను క్రమబద్ధీకరించడానికి మరియు మైనారిటీ యాత్రికుల సౌకర్యాలను పర్యవేక్షించడానికి పార్లమెంటు వివిధ కాలాలలో తెచ్చిన క్రింది చారిత్రాత్మక చట్టాలు మరియు నూతన సవరణ బిల్లుల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. 213 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్, పాత బ్రిటిష్ కాలపు లోపాలను సవరిస్తూ ముస్లిం మత ఆస్తుల సంరక్షణ కొరకు సమగ్ర కేంద్ర వక్ఫ్ చట్టం అధికారిక అమలు. తర్వాత, దేశవ్యాప్తంగా గల ముస్లిం యాత్రికులకు హజ్ యాత్రా సౌకర్యాలను పారదర్శకంగా పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చారిత్రాత్మక హజ్ కమిటీ చట్టం ఆమోదం. వక్ఫ్ బోర్డులలో ఖచ్చితంగా 2 ముస్లిమేతరుల సభ్యులు ఉండాలని మరియు వక్ఫ్ భూములను జిల్లా కలెక్టర్ చేత ఆడిట్ చేయించాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంచలన వక్ఫ్ బిల్లు లేటెస్ట్ లీగల్ డెవలప్మెంట్. సో 213 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేంద్ర వక్ఫ్ చట్టం అనేది దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు మరియు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు పునాది వేసిన చట్టము. హజ్ కమిటీ చట్టం అనేది పాత 1959 నాటి చట్టాన్ని రద్దు చేస్తూ ముంబై కేంద్రంగా భారత హజ్ కమిటీని చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థగా మార్చిన చట్టము. వక్ఫ్ బిల్ అనేది 2024లో బీజేపీకి పంపి ప్రస్తుత 2025-26 లీగల్ డేటా నాటికి నిరంతరం వార్తలు నిలిచిన నూతన లీగల్ మైలురాయి ఏది అంటే వక్ఫ్ బిల్లు 2024 సంబంధించింది. సో వక్ఫ్ బోర్డుల అధికారాలను సవరిస్తూ ముస్లిమేతర మరియు ముస్లిం మహిళలకు బోర్డులో తప్పనిసరి సభ్యత్వం కల్పిస్తూ మరియు వివాదాస్పద భూములపై జిల్లా కలెక్టర్ విచారణ అధికారాలను శాసించే లేటెస్ట్ బిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో నివసించే భాషా మైనారిటీల హక్కులను కాపాడటానికి భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 347 అత్యున్నత ప్రత్యేక నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆర్టికల్ 347 స్పష్టంగా రాజ్యానికి పవర్స్ కల్పిస్తుంది. ఒక రాష్ట్రంలోని జనాభాలో గణనీయమైన భాగం తాము మాట్లాడే భాషకు అధికారిక గుర్తింపు కావాలని కోరితే సదరు భాషను కూడా
ఆ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఆ రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో అధికారిక భాషగా ప్రకటించాల్సిందిగా ఆదేశించే సర్వోన్నత వీటో అధికారాన్ని ఈ ఆర్టికల్ భారత రాష్ట్రపతికి కల్పిస్తుంది. ఈ భాషా మైనారిటీల అధికారిక గుర్తింపు రికార్డుల డేటాబేస్ అంతా కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టోకరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష కాకుండా సరిహద్దుల్లో లేదా కొన్ని జిల్లాల్లో ఉండే భాషా మైనారిటీల భాషను, ఉదాహరణకు ఒక రాష్ట్ర సరిహద్దుల్లో ఉర్దూ లేదా తమిళం మాట్లాడే మైనారిటీల హక్కులను స్థానిక ప్రభుత్వం తొక్కేయకుండా కాపాడటానికి రాజ్యాంగ శిల్పులు ఆర్టికల్ 347ని సృష్టించారు. దీని ద్వారా రాష్ట్రపతి నేరుగా జోక్యం చేసుకొని ఆ భాషకు అఫీషియల్ స్టేటస్ ఇవ్వమని రాష్ట్రాన్ని ఆదేశించవచ్చు. ఇది భాషా మైనారిటీల సంస్కృతిని కాపాడే ఒక పెద్ద అస్త్రం. సో ఇది భారత సర్వోన్నత రాష్ట్రపతి గారి రాజ్యాంగ పరిధిలో అంశం అండి. క్రిప్టోలతో సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీ కమ్యూనిటీల సాంప్రదాయ హస్తకళలను మరియు వారి పురాతన డిజైన్లను అంతరించిపోకుండా కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రింది ప్రత్యేక జాతీయ ప్రాజెక్టులను వాటి ఖచ్చితమైన విధులతో జతపరచండి. ప్రాజెక్టులు మరియు వారి యొక్క విధులు. ఉస్తాద్ స్కీమ్ అనేది ఆప్షన్ ఏ అండి, 1A 2B 3C 4D. ఈ ఉస్తాద్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే మైనారిటీలకు చెందిన మాస్టర్ హస్తకళాకారుల సాంప్రదాయ కళలను డిజైన్లను అంతరించిపోకుండా రక్షించడానికి మరియు వాటికి అంతర్జాతీయ మార్కెట్ లింకేజ్ కల్పించే నైపుణ్యాభివృద్ధి పథకం. హమారీ ధరోహర్ అనేది భారతదేశ ఉమ్మడి సంస్కృతిలో భాగమైన మైనారిటీల యొక్క పురాతన రికార్డులను, వారి సంస్కృతిని మరియు పాత చారిత్రాత్మక గ్రంథాలను డిజిటల్ పద్ధతిలో మ్యూజియంలలో భద్రపరిచే ప్రత్యేక కేంద్ర పథకం. హునర్ హట్ వేదికలు అనేవి మైనారిటీ చేతివృత్తుల వారు, నేత కార్మికులు తయారు చేసిన వస్తువులను ఏటా పెద్ద పెద్ద నగరాలలో ప్రదర్శిస్తూ దళారీల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించుకునేలా కేంద్రమే కల్పించే జాతీయ హునర్ హాట్ మార్కెట్ వేదికలు. జియో పార్సీ హెల్త్ ఇన్సెంటివ్ గ్రిడ్ అనేది దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న పార్సీ జనాభాను రక్షించడం కొరకు గిరిజన లేదా గ్రామీణ ఏరియాల లాగే మైనారిటీ ఐవీఎఫ్ విద్య చికిత్సలకు 100% ఉచిత ఆర్థిక సాయం అందించే కేంద్ర నిబంధన. సో ఉస్తాద్ పథకం దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఇది మైనారిటీ చేతివృత్తుల వారి నైపుణ్యాలను ఆధునీకరిస్తుంది. హునర్ హట్ అంటే ఇది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నడిపిన మోస్ట్ వైరల్ క్రాఫ్ట్ బజార్ గ్రిడ్. దీని ద్వారా దేశంలోని లక్షలాది మంది ముస్లిం, క్రైస్తవ, సిక్కు కళాకారులకు నేరుగా కోట్లాది రూపాయల విక్రయ ఆదాయం లభించింది. ఇవన్నీ ప్రస్తుత నూతన పిఎం వికాస్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అంబ్రెల్లా పథకంలో విలీనం చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త సమకాలీన లీగల్ నివేదికల ప్రకారం వక్ఫ్ బోర్డుల పరిపాలనలో పారదర్శకత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల సభ్యుల నిర్మాణాన్ని మారుస్తూ అందులో ఏ సరికొత్త విప్లవాత్మక తప్పనిసరి సభ్యత్వ నిబంధనను చట్టంలో చేర్చాలని ప్రతిపాదించారు అంటే ఆప్షన్ బి అండి. వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా 2 ముస్లిమేతర సభ్యులు ఉండాలి మరియు వారితో పాటు కనీసం 2 ముస్లిం మహిళా సభ్యులు కూడా బోర్డులో ఉండటం చట్టబద్ధంగా 100% తప్పనిసరి. ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది 2024లో జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపబడి ప్రస్తుత 2025-26 లీగల్ సర్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా నిలిచిన ఏరియా. సో 1995 చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలకే చోటు ఉండేది. కానీ నూతన సవరణల ప్రకారం వక్ఫ్ భూముల వివాదాలను పారదర్శకంగా ఆడిట్ చేయడం కొరకు బోర్డులో ఖచ్చితంగా 2 ముస్లిమేతర సభ్యులను మరియు ముస్లిం మహిళల హక్కుల రక్షణ కొరకు 2 మహిళలను పెట్టాలని ప్రతిపాదించారు. ఇది మైనారిటీ ఆస్తి చట్టాల పరిణామ క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ముస్లిం మైనారిటీ పౌరుల పవిత్ర హజ్ యాత్ర సౌకర్యాలను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించడానికి పార్లమెంట్ ఆమోదించిన హజ్ కమిటీ చట్టం 2022 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఈ క్రిప్టో సంబంధించిన ఆప్షన్ సి అండి. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవేవో చూద్దాము. దేనికి సంబంధించండి, ఈ హజ్ కమిటీ చట్టం సంబంధించినవండి. సో ఈ హజ్ కమిటీ చట్టానికి సంబంధించినవి. ఇది సెక్షన్ 3 ప్రకారం భారత హజ్ కమిటీని
చట్టబద్ధమైన కార్పొరేట్ సంస్థగా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము మహారాష్ట్ర ముంబైలో ఉంది. సెక్షన్ 17 ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర హజ్ కమిటీలను ఏర్పాటు చేయాలి. వీరు లబ్ధిదారులను పారదర్శక డ్రా పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారంట. ఈ కమిషను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో దళారీల అవినీతి లేకుండా యాత్రికులకు సేవలు అందిస్తుంది. సో హజ్ కమిటీ చట్టం అనేది కేంద్ర సామాజిక భద్రత మరియు మైనారిటీ సేవల పరిధిలోకి వచ్చే దేశీయ చట్టబద్ధమైన అథారిటీ. సో ఎటువంటి క్రిప్టో టోకెన్లతో సంబంధాలు లేవు. సో భారత్ హజ్ కమిటీ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 నిబంధనల ప్రకారం దేశంలో మైనారిటీలపై ఎక్కడైనా దాడులు లేదా వివక్ష జరిగినప్పుడు బాధ్యులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అఫీషియల్ సమన్లు జారీ చేసి తమ ముందే విచారణకు హాజరు కావాలని ఆదేశించే సివిల్ కోర్టు అధికారాలు గల ఆ సర్వోన్నత జాతీయ రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన అథారిటీ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మైనారిటీల కమిషన్. జాతీయ మైనారిటీల కమిషన్. ఈ జాతీయ మైనారిటీల కమిషన్ అనేది చట్టంలోని సెక్షన్ 9లోని 1 క్లాజుల ప్రకారం జాతీయ మైనారిటీ కమిషన్కు ఒక సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయి. ఎక్కడైనా మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లితే ఈ కమిషను సుమోటోగా కేసును స్వీకరించి బాధ్యులైన ప్రభుత్వ అధికారులను తమ ముందే హాజరు కావాలని సమన్లు జారీ చేయవచ్చు. అంటే సాక్షులను జప్తు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ చరిత్ర విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్ విద్యార్థుల రక్షణలను నిరంతరం సమీక్షించడానికి మరియు ఏజెన్సీ లేదా మైదాన ప్రాంతాలలో మైనారిటీ హక్కులకు భంగం వాటిల్లితే విచారణ జరపడానికి 1998లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పాస్ చేసిన చట్టం యాక్ట్ నెంబర్ 31 ఆఫ్ 1998 ప్రకారం ఏర్పాటైన ఆ సర్వోన్నత శాశ్వత రాష్ట్ర స్థాయి చట్టబద్ధమైన కమిషన్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల కమిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల కమిషన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల కమిషన్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ యాక్ట్ 1998 ద్వారా ఈ శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీని ద్వారానే రాష్ట్రంలోని 6 నోటిఫైడ్ మైనారిటీల సమస్యలపై ముఖ్యమంత్రికి మరియు గవర్నర్కు ఏటా అధికారిక నివేదికలు సమర్పించడం జరుగుతోంది. ఈ కమిషన్కు కూడా రాష్ట్ర పరిధిలో ఒక సివిల్ కోర్టుకు ఉండే విచారణ పవర్స్ అనేవి లభిస్తాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేంద్ర వక్ఫ్ చట్టం 1995లోని అత్యంత వివాదాస్పదమైన సెక్షన్ 40 నిబంధనల అమలు అనేది వక్ఫ్ బోర్డులకు తమ భూములపై ఒక అసాధారణమైన తిరుగులేని సార్వభౌమ యాజమాన్య ప్రకటన హక్కును కల్పించింది. ఎందుకంటే ఈ చట్టంలోని నిర్దిష్ట సెక్షన్ 40 స్పష్టంగా వక్ఫ్ బోర్డులకే పవర్స్ ఇచ్చింది. దేశంలోని ఏదైనా ఒక భూమి లేదా ఆస్తి వక్ఫ్కు చెందినదా లేదా అని స్వయంగా దర్యాప్తు చేసి నిర్ణయించే సర్వాధికారాలు బోర్డుకే ఉంటాయి. మరియు బోర్డు ఒకసారి ఆ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని వక్ఫ్ ట్రిబ్యునల్లో సవాలు చేసేంత వరకు ఆ నిర్ణయమే చట్టబద్ధంగా ఫైనల్ అవుతోంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది 2024-26 రీసెంట్ న్యూస్లో ప్రధానంగా మార్చాలని చూస్తున్న సెక్షన్ ఏదంటే సెక్షన్ 40. పాత చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుకు ఏదైనా ఒక భూమి తమదే అని నమ్మకం కలిగితే సదరు యజమానికి నోటీసు ఇచ్చి ఆ ఆస్తిని తమ రిజిస్టర్లో చేర్చే పవర్ ఉండేది. దీనివల్ల సాధారణ రైతులు లేదా ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ భూములుగా మారుతున్నాయని వివాదాలు రేగాయి. సో నూతన బిల్లులో ఈ సెక్షన్ 40ని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. సో అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం పాత సీకో ఔర్ కమావో, ఉస్తాదు, హమారీ, ధరోహర్ మరియు నయి మంజిల్ పథకాలన్నింటినీ ఏకం చేస్తూ మైనారిటీ యువతకు, మహిళలకు మరియు చేతి వృత్తుల వారికి అత్యాధునిక డిజిటల్ స్కిల్స్తో పాటు ఉపాధి మార్కెట్ను కల్పించేందుకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న ఆ సరికొత్త సర్వోన్నత మాస్టర్ గొడుగు అంబ్రెల్లా స్కీమ్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ప్రధానమంత్రి వికాస్ స్కీమ్ అండి. పిఎం వికాస్ పథకం అనేది దీని యొక్క పూర్తి పేరు ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. దీని కింద మైనారిటీ వర్గాల సాంప్రదాయ హనుర్ లేదా చేతి వృత్తులను ఆధునీకరించడం, మైనారిటీ మహిళలకు లీడర్షిప్ నైపుణ్యాలు నేర్పించడం,
మరియు స్కూల్ డ్రాప్అవుట్స్ను తిరిగి చదువు వైపు మళ్లించడం వంటి పాత 5 పథకాల లక్ష్యాలను ఒకే లీగల్ లేఅవుట్ కిందకు తెచ్చారు. దీని నిధులన్నీ నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ల ద్వారా క్లస్టర్ల వారీగా పంపిణీ చేయబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశంలోని లౌకిక తత్వాన్ని కాపాడటానికి మరియు ఏ ఒక్క మతపరమైన సంస్థ లేదా మైనారిటీ సమూహాలకు అనుకూలంగా పన్ను నిధులను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి ఏదైనా ఒక నిర్దిష్ట మతం లేదా మత భాగాన్ని అభివృద్ధి చేయడానికి లేదా సంరక్షించడానికి పౌరుల నుండి వసూలు చేసిన పన్ను నిధులను రాజ్యం బలవంతంగా ఖర్చు చేయకూడదు అని కఠినంగా నిషేధించే ఆ సర్వోన్నత ప్రాథమిక హక్కు నిబంధన ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 27. ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆర్టికల్ 27 అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమైన లౌకిక తత్వాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్టికల్ 27 ప్రకారం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చే పౌరుల పన్ను సొమ్మును రాజ్యం ఒకే ఒక మత ప్రచారం కోసం వాడకూడదు, అన్ని మతాలను సమానంగా చూడాలి, సర్వధర్మ సమాభవ. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే కోర్టుల తీర్పుల ప్రకారం మతం పేరుతో ప్రత్యేకంగా పన్ను వేయడం అనేది నిషేధం. కానీ యాత్రికులకు వసతులు కల్పించడానికి, ఉదాహరణకు హజ్ హౌస్ లేదా అమర్నాథ్ యాత్ర వసతుల కొరకు ప్రభుత్వం ప్రత్యేక ఫీజు వసూలు చేయవచ్చు మరియు ఖర్చు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి మరియు వారి కొరకు ప్రత్యేక విభాగాలు సృష్టించడానికి కేంద్రంలో సంభవించిన క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ బి అండి, 1, 3, 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. 1, 3, 2 అండి సిరీస్ కాలక్రమం వచ్చేటప్పటికి 1, 3, 2. ఫస్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 350A మరియు 350Bలను చేర్చి భాషా మైనారిటీల రక్షణలకు తిరుగులేని రాజ్యాంగ రూపు ఇవ్వడం. నెక్స్ట్, దేశంలోని విద్యా సంస్థల మైనారిటీ సర్టిఫికెట్ల వివాదాలను పరిష్కరించడం కొరకు ప్రత్యేక చట్టం ద్వారా జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ను సర్వోన్నత జ్యుడిషియల్ సంస్థగా స్థాపించడం. తర్వాత మునుపటి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నుండి విడదీసి మైనారిటీల సంక్షేమ పథకాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అధికారికంగా ఏర్పాటు చేయడం. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో భాషా మైనారిటీల రక్షణ కొరకు ఆర్టికల్ 350A మరియు 350Bలను చేర్చిన చారిత్రాత్మక రాజ్యాంగ మైలురాయి ఇది. NCMEI కమిషన్ స్థాపన అనేది 2004 నవంబర్లో. ఇది మైనారిటీ కాలేజీల అఫిలియేషన్ హక్కులు రక్షించడానికి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు చట్టం ద్వారా ఈ జ్యుడిషియల్ కమిషన్ను 2004లో తెచ్చింది. కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనేది 2006 జనవరిలో సచార్ కమిటీ ముందస్తు నివేదికల నేపథ్యంలో మైనారిటీల సంక్షేమానికి పక్కా బడ్జెట్ కేటాయింపులు జరపడం కొరకు 2006 జనవరి 29న ఈ ప్రత్యేక స్వతంత్ర కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 నిబంధనల ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధనలను నిషేధించే అత్యంత కీలకమైన లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆర్టికల్ 28లోని 1 అనేది అత్యంత కఠినంగా శాసిస్తుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఏ ఒక్క విద్యా సంస్థలోనూ ఎటువంటి మతపరమైన బోధనలను లేదా ప్రార్థనలను నిర్వహించకూడదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది విద్యా సంస్థలలో లౌకిక తత్వాన్ని కాపాడే అత్యంత పవర్ఫుల్ నిబంధన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 విద్యా సంస్థలను 4 రకాలుగా వర్గీకరించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచేవి, ఇక్కడ మత బోధన 100% సంపూర్ణంగా నిషేధం. ప్రభుత్వం గుర్తించి ఎయిడెడ్ ఇచ్చేవి, అంటే ఇక్కడ మత బోధన చేయవచ్చు కానీ ఏ విద్యార్థిని కూడా అతని ఇష్టానికి విరుద్ధంగా అందులో పాల్గొనమని బలవంతం చేయకూడదు. వాలంటరీ బేసిస్. ట్రస్టుల ద్వారా ఏర్పడి ప్రభుత్వం నడిపేవి, ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కాలేజీలు, ఇక్కడ మత బోధనలు చేయడానికి అనుమతి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర వక్ఫ్ చట్టం 1995 నిబంధనల ప్రకారం ముస్లిం మత ఆస్తులను మరియు దర్గాల భూములను దళారీలు అక్రమంగా అమ్ముకోకుండా అడ్డుకోవడానికి చట్టంలో పొందుపరిచిన క్రింది కఠిన నిబంధనలను వాటి ఖచ్చితమైన లీగల్ విభాగాలతో జతపరచండి.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఈ అబ్సల్యూట్ ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆర్ గిఫ్ట్ అనేది చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం వక్ఫ్ బోర్డు యొక్క ముందస్తు అధికారిక అనుమతి లేకుండా వక్ఫ్ ఆస్తులను అమ్మడం, గిఫ్ట్గా ఇవ్వడం లేదా తాకట్టు పెట్టడం చట్టబద్ధంగా 100% చెల్లదు. రిస్ట్రిక్షన్స్ ఆన్ ముటవల్లీ పవర్స్ అనేది చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం వక్ఫ్ ఆస్తిని పర్యవేక్షించే ముతవల్లి బోర్డు అనుమతి లేకుండా ఏ ఒక్క వ్యవసాయ భూమినైనా సరే 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పరిమితికి లీజుకి ఇవ్వడానికి కఠినంగా నిరోధించే నిబంధన. రికవరీ ఆఫ్ ఎంక్రోచ్డ్ వక్ఫ్ ల్యాండ్స్ అనేది చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం వక్ఫ్ భూములను ఆక్రమించిన అక్రమార్కులకు బోర్డుల ఆలస్యం లేకుండా నేరుగా బోర్డు సీఈఓ ద్వారానే ఖాళీ చేయించే నోటీసులు జారీ చేసే పవర్ఫుల్ నిబంధన. పెనాల్టీస్ ఫర్ ఏలినేషన్ లూప్హోల్స్ అనేది బోర్డు అనుమతి లేకుండా వక్ఫ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన ఏ గిరిజనేతర లేదా మైదాన కొనుగోలుదారులనైనా సరే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపేలా శిక్షించే కఠిన క్రిమినల్ సెక్షన్ ఏది అంటే పెనాల్టీస్ ఫర్ ఏలినేషన్ లూప్హోల్స్. వక్ఫ్ ఆస్తుల రక్షణ క్లాజులు ఏవేవంటే ఈ 2013 సవరణ ద్వారా సెక్షన్ 52A ప్రకారం చేర్చబడిన ఈ సెక్షన్ ప్రకారం వక్ఫ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన వారికి ఏకంగా 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష అనేది పడుతుందంటండి. దీనికి నాన్ బెయిలబుల్ కింద ఇది తప్పు అంటండి, నేరము. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29లోని 1 నిబంధనల ప్రకారం భాషాపరమైన మైనారిటీలకు కల్పించిన భాష, లిపి మరియు సంస్కృతి సంరక్షణ హక్కు పరిధిని విశ్లేషిస్తూ ప్రసిద్ధ జగదేవ్ సింగ్ సిద్ధాంతి వర్సెస్ ప్రతాప్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ చారిత్రాత్మక ల్యాండ్మార్క్ లీగల్ ఇంటర్ప్రిటేషన్ ఏది అంటే ఆప్షన్ బి అండి. అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఏంటంటే ఆర్టికల్ 29లోని 1 కింద తమ భాషను లేదా లిపిని కాపాడుకునే హక్కు పరిధిలోకి సదరు భాషా పరిరక్షణ కొరకు రాజకీయంగా పోరాడే లేదా ఎన్నికలలో ప్రచారం చేసే హక్కు కూడా 100% వస్తుంది. కాబట్టి ఎన్నికల సమయంలో తమ మాతృభాషను కాపాడమని ఓట్లు అడగడం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అవినీతి చర్య కిందకు రాదు. ఆర్టికల్ 29లోని 1 పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. అది ఏంటంటే మైనారిటీల హక్కులకు మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 123లోని 3కు గల లీగల్ లింక్ రిలేటెడ్ అండి. ఇది సాధారణంగా ఎన్నికలలో మతం లేదా భాష పేరుతో ఆర్టికల్ 29లోని 1 అనేది ఒక పటిష్టమైన ప్రాథమిక హక్కు. ఇది వెనుకబడిన భాషా మైనారిటీ గ్రూపు తమ భాషను లేదా లిపిని కాపాడమని అందుకోసం ప్రత్యేక బిల్లులు తేవాలని ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేయడం రాజ్యాంగబద్ధమైన హక్కే అవుతుంది తప్ప ఇది నేరం కాదని కోర్టు రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నిరుపేద మైనారిటీ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ మరియు మదరసాల ఆధునీకరణ నిధుల తాజా లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటంటే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సో ప్రస్తుత నిబంధనల ప్రకారం స్కాలర్షిప్లలో దళారీల అవినీతిని మరియు దొంగ అకౌంట్లను పూర్తిగా అరికట్టడానికి మైనారిటీ విద్యార్థులు ఖచ్చితంగా బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవడం 100% తప్పనిసరి. అలాగే మదరసాలకు ఇచ్చే కేంద్ర నిధులు సక్రమంగా అందాలంటే సదరు సంస్థలు మతపరమైన విద్యతో పాటు ఖచ్చితంగా సైన్సు, మ్యాథ్స్ వంటి ఆధునిక సబ్జెక్టులను కూడా బోధించి తీరాలి. అలాగే ఒక మైనారిటీ అభ్యర్థి కేంద్ర ఫెలోషిప్ పొందుతున్నప్పుడు అదే సమయంలో సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాల స్టైఫండ్ విధులను ఒకేసారి పొందడానికి వీల్లేదని చట్టం డూప్లికేషన్ను నిషేధించింది. సో మైనారిటీ స్కాలర్షిప్ల నిర్వహణ అంతా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా నడిచే 100% దేశీయ అధికారిక లేఅవుట్. దీనికి క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. పారదర్శకత కొరకు
ప్రస్తుతం బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ను కేంద్రం తప్పనిసరి చేసింది. దేనికంటే ఈ మైనారిటీ విద్యా నిధుల పంపిణీలో ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం దేశంలోని వెనుకబడిన మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలలో మరియు మండలాలలో స్మార్ట్ క్లాస్ రూమ్లు, తాగునీటి ప్రాజెక్టులు, హాస్పిటల్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను 100% నిర్మించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా వేల కోట్ల రూపాయలతో నడుపుతున్న ఆ సర్వోన్నత జాతీయ మౌలిక వసతుల వికాస పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ఇది దేనికి సంబంధించింది అంటే దీని యొక్క పాత పేరు ఏమంటే ఎంఎస్డిపి అండి, మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోదీ ప్రభుత్వం దీని పేరును పిఎంజేవికేగా మార్చి దేశంలోని మైనారిటీలు ఎక్కువగా నివసించే అట్టడుగు వెనుకబడిన మండలాలను గుర్తించి అక్కడ రోడ్లు, కాలేజీలు, పాలిటెక్నిక్ సెంటర్లు మరియు సద్భావ్ మండపాలను నిర్మించడానికి 100% కేంద్ర సహాయక గ్రాంట్లను ఈ పథకం ద్వారానే నేరుగా విడుదల చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ మెడికల్ కాలేజీల అడ్మిషన్ల లీగల్ చరిత్ర విశ్లేషణ ప్రకారం ఆర్టికల్ 30లోని 1 కింద లభించే మైనారిటీ హక్కులు అనేవి కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కానీ దేశంలోని ఇతర పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే కత్తి కాదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ మైనారిటీ ప్రొఫెషనల్ కాలేజీలలో మెరిట్ను కాపాడటం కొరకు ప్రవేశ పరీక్షలు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసిన ఆ చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఏది అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ సిఎంసి వెల్లూర్ కేసు అనేది మైనారిటీ విద్యా సంస్థల నియంత్రణ పరిధిలోని మోస్ట్ ఇంపార్టెంట్ కేసు. ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ స్పష్టం చేసింది ఏంటంటే మైనారిటీ కాలేజీలకు తమ సొంత అడ్మిషన్లు చేసుకునే హక్కు ఉన్నప్పటికీ దేశంలో విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత పరీక్ష నిబంధనలను మైనారిటీ కాలేజీలు కూడా ఖచ్చితంగా పాటించి తీరాలి. రిజర్వేషన్ల మినహాయింపు ఉంటే మెరిట్ను నాశనం చేయడం కాదని కోర్టు లీగల్గా బ్యారికేడ్ పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి మైనారిటీ మరియు మెజారిటీ మత విభాగానికి తమ మతపరమైన మరియు ధార్మిక సంస్థలను స్థాపించుకునే మరియు నిర్వహించుకునే సంపూర్ణ ప్రాథమిక హక్కు లభిస్తుంది. ఎందుకంటే ఈ ప్రత్యేక ప్రాథమిక హక్కు ఒక సమిష్టి స్వేచ్ఛగా పనిచేస్తుంది. అయితే రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఈ హక్కుపై 3 కఠినమైన బారికేడ్లు పెట్టాయి. సమాజంలోని ప్రజాశాంతి, నైతికత మరియు ప్రజారోగ్యం అనే 3 షరతులకు లోబడి మాత్రమే ఈ హక్కు వర్తిస్తుంది. కాబట్టి వీటి ఉల్లంఘనలు జరిగితే ఆ సంస్థల పరిపాలనలో జోక్యం చేసుకునే సర్వాధికారాలు రాజ్యానికి ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. ఆర్టికల్ 25 ఒక వ్యక్తిగత మత స్వేచ్ఛను ఇస్తే ఆర్టికల్ 26 ఒక మత విభాగానికి, ఉదాహరణకు రామకృష్ణ మిషన్ లేదా ప్రత్యేక మైనారిటీ చర్చి లేదా దర్గా కమిటీలకు సమిష్టి ఆస్తి నిర్వహణ హక్కులను ఇస్తుంది. కానీ మత ఆస్తుల నిర్వహణ పేరిట సమాజంలో అల్లర్లు సృష్టించిన లేదా పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నా లేదా అవినీతికి పాల్పడిన ఈ హక్కు చెల్లదు. ప్రభుత్వం చట్టం ద్వారా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఉదాహరణకు చట్టంలోని దేవాదాయ లేదా వక్ఫ్ బోర్డు ఆడిట్ అధికారాలు దీని కిందే వస్తాయి. సో బోత్ అసర్షన్ అండ్ రీజనల్ కరెక్ట్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, భారత ప్రభుత్వ తాజా నివేదికల డేటా ప్రకారం మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన మహిళలు దళారీల చేతుల్లో మోసపోకుండా వారికి బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ అక్షరాస్యత మరియు ప్రభుత్వ కార్యాలయాలలో తమ హక్కుల కొరకు ఎలా పోరాడాలో సమర్పించే ప్రసిద్ధ నయీ రోష్ని పథకాన్ని నూతన మాస్టర్ ప్లాన్లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న ఆ సర్వోన్నత జాతీయ మహిళా లీడర్షిప్ మిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, పిఎం వికాస్ లీడర్షిప్ కాంపోనెంట్ వయా మోమా. ఈ పిఎం వికాస్ మహిళా లీడర్షిప్ విభాగం అనేది మైనార్టీ మహిళా సాధికారతకు సంబంధించింది. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండి. సో దీనిని ఇది ఓల్డ్లో ఎలా ఉండేదంటే ఈ స్కీమ్ పేరు నయీ రోష్ని అనేది ఉండేది ఓల్డ్ స్కీమ్. అయితే దీన్ని ఇప్పుడు దీంట్లోకి విలీనం చేశారు. ఏ దాంట్లోకి? పిఎం వికాస్ అనే దాంట్లోకి విలీనం చేశారండి. సో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ నూతన పిఎం వికాస్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ మహా అభియాన్లో ఒక ముఖ్యమైన భాగంగా చేర్చింది. దీని కింద గ్రామీణ మరియు వెనుకబడిన బ్లాకులలోని
మైనారిటీ మహిళను ఎంపిక చేసి వారికి లీగల్ హక్కులు, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు ఈ కామర్స్ ద్వారా వ్యాపారాలు ఎలా చేయాలో ఉచితంగా నేర్పిస్తారు. దీని నిధులన్నీ నేరుగా లబ్ధిదారుల గ్రూపులకి అందుతాయి తప్ప. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చిందా నచ్చలేదా అనేది, ఈ కంటెంట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.